నమస్కారం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, గుడికి వెళ్ళకుండా, కనీసం చేతితో దీపం కూడా వెలిగించకుండా సాక్షాత్తు ఆ పరమశివుడికి అత్యంత వైభవంగా రాజోపచారాలతో పూజ చేయటం సాధ్యమేనా? అవును, సాధ్యమే. ఆదిశంకరాచార్యులు మనకు అందించిన శ్రీ శివమానస పూజా స్తోత్రం యొక్క పరమార్థం ఇదే. రత్నాలతో పొదిగిన సింహాసనాలు, పంచభక్ష పరమాన్నాలు, స్వర్ణ ఆభరణాలు మన మనస్సులోనే సృష్టించి ఆ బోలాశంకరుడికి ఎలా సమర్పించాలో ఈ స్తోత్రం మనకు నేర్పుతుంది. ఈ వీడియోను చివరి వరకు అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే వీడియో చివరిలో వచ్చే శ్లోకాలు మీ జీవిత దృక్పథాన్ని మార్చేస్తాయి. మనం చేసే ప్రతి చిన్న పనిని, మనం మాట్లాడే ప్రతి మాటను శివార్పణంగా ఎలా మార్చుకోవచ్చో, అసలైన భక్తి అంటే ఏమిటో శంకరాచార్యులు ఇందులో అద్భుతంగా వివరించారు. మీ మనస్సునే ఒక దేవాలయంగా మార్చుకునే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వెళ్దాం రండి. రత్నై కల్పిత మానసం హిమజలైః స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమద మోదాంకితం చందనం జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఓ దయానిధివైన పరమశివ, నా మనస్సులోనే నీకోసం రత్నాలతో పొదిగిన అద్భుతమైన సింహాసనాన్ని సిద్ధం చేశాను. హిమవత్ పర్వతాల వంటి చల్లని మంచునీటితో నీకు స్నానం చేయించి దివ్యమైన వస్త్రాలను, నవరత్న ఖచ్చిత ఆభరణాలను సమర్పిస్తున్నాను. కస్తూరి కలిపిన సుగంధభరితమైన చందనాన్ని నీకు పూసి, జాజి, సంపెంగ పూలతో మరియు బిల్వపత్రాలతో నిన్ను అర్చిస్తున్నాను. మనస్సులోనే ధూపదీపాలను వెలిగించి నీకు సమర్పిస్తున్నాను. ఓ పశుపతి, నా హృదయంలో అత్యంత భక్తితో నేను కల్పించుకున్న ఈ ఉపచారాలన్నిటినీ స్వీకరించి నన్ను అనుగ్రహించు. సౌవర్ణే నవరత్న ఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం బ్రహ్మాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూర కండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఓ పరమశివ, నవరత్నాలు పొదిగిన బంగారు పాత్రలలో నెయ్యి కలిపిన తీయని పాయసాన్ని, 5 రకాల భక్ష్య భోజ్యాదులను అంటే పిండి వంటలు నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నాను. పాలు, పెరుగు, అరటిపండ్లు, పానకం, రకరకాల కూరగాయలతో చేసిన వంటకాలను మరియు దాహం తీర్చే రుచికరమైన స్వచ్ఛమైన నీటిని సిద్ధం చేశాను. చివరగా వాసనతో వెలిగిపోతున్న తాంబూలాన్ని అంటే తాంబూల చూర్ణం కూడా నా మనసులోనే కల్పించి పరమ భక్తితో నీకు అర్పిస్తున్నాను. ఓ స్వామి, నేను నా హృదయంలో సిద్ధం చేసిన ఈ రాజభోగాన్ని దయతో స్వీకరించు. ఛత్రం చామరయో యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ కాహల కళా గీతంచ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా ఏతస్తమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహణ ప్రభో. ఓ సర్వవ్యాపి అయిన పరమశివ, నీకు ఎండ తగలకుండా పైన శ్వేత ఛత్రాన్ని పడుతున్నాను. నీకు ఇరువైపులా చామరాలతో వీస్తూ చల్లని గాలి కోసం విసనకర్రతో సేవ చేస్తున్నాను. నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూసుకోవడానికి స్వచ్ఛమైన అద్దాన్ని అమర్చాను. నీ మనసును రంజింపచేయడానికి వీణ, భేరి, మృదంగం వంటి వాయిద్యాల నాదాలతో పాటు అద్భుతమైన గీతాలను, నృత్యాలను నీ ముందే ప్రదర్శిస్తున్నాను. భక్తితో నీకు సాష్టాంగ నమస్కారం చేస్తూ అనేక రకాల స్తోత్రాలతో నిన్ను స్తుతిస్తున్నాను. ఓ ప్రభు, ఇవన్నీ నేను కేవలం నా మనసులో సంకల్పించి నీకు సమర్పిస్తున్నాను. దయతో నా ఈ పూజను స్వీకరించు. ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోః తవారాధనం.
ఓ శంభో, నీవు నా ఆత్మవు, నా బుద్ధి పార్వతీదేవి, నా ప్రాణాలు నీ ప్రమదగణాలు అంటే సేవకులు, నా శరీరమే నీకు నిలయమైన ఆలయం, నేను అనుభవించే ఇంద్రియ సుఖాలన్నీ నీకు చేసే పూజా ద్రవ్యాలు, నేను నిద్రపోవడం అంటే నీ ధ్యానంలో సమాధి స్థితిలో ఉండటమే, నేను నడిచే ప్రతి అడుగు నీకు చేసే ప్రదక్షిణ, నేను మాట్లాడే ప్రతి మాట నిన్ను స్తుతించే స్తోత్రం, చివరికి నేను చేసే ప్రతి పని ప్రతి కర్మ నీ ఆరాధనగానే భావిస్తున్నాను స్వామి. కరణచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. ఓ కరుణా సముద్రుడమైన మహాదేవ శంభో, నా చేతులతో కాళ్ళతో నా మాటలతో నా శరీరంతో నా చెవులతో వినడం ద్వారా నా కళ్ళతో చూడడం ద్వారా లేదా నా మనస్సుతో ఇలా ఏ రకంగానైనా నేను చేసిన అపరాధాలను దయతో క్షమించు. శాస్త్రబద్ధంగా చేయాల్సిన పనులు చేయకపోయినా చేయకూడని పనులు చేసినా వాటన్నిటినీ నీ పెద్ద మనస్సుతో మన్నించు స్వామి. ఓ శివ, ఓ శివ, నీవు కరుణాసాగరుడివి, నన్ను అనుగ్రహించు. శ్రీ శంకర భగవత్పాద కృతమగు శివమానస పూజా స్తోత్రం సంపూర్ణం. మిత్రులారా, ఈ 5 శ్లోకాలతో ఆదిశంకరాచార్యులు మనకు నేర్పింది ఒక్కటే, భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. మన దగ్గర ఏమీ లేకపోయినా కేవలం మన భావనతోనే ఆ పరమశివుణ్ణి అత్యంత వైభవంగా అర్చించవచ్చు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మనం చేసే ప్రతి పనిలోనూ దైవత్వం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మనస్సులోని భక్తిని ఓం నమః శివాయ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. హర హర మహాదేవ్. శ్రీమాత్రే నమః.